అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగున అవమానించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో బైక్ ర్యాలీ చేశారు. కోట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాన్ని బండి సంజయ్ శుద్ధి చేశారు. దేశానికి చాటించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951 లో న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని దురాపాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చుల కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి స్లిప్ రసీదు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా అడగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా డూబు గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్నది తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆలోచించలే. బాబాసాహెబ్ జయంతిని ఇవాళ సంవత్సర దినంగా కానీ ఇలా రాజ్యాంగ దినోత్సవంగా కానీ భావించాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ భావించలే.